రైతు కథ. మన దేశం వ్యవసాయాధారిత దేశం. ఈ నేలపై పుట్టిన ప్రతి మనిషికి రైతు పట్ల గౌరవం ఉండాలి. ఇప్పుడు నేను చెప్పబోయే కథ ఒక కష్టపడే రైతు గురించి. కృష్ణయ్య అనే రైతు ఒక చిన్న గ్రామంలో నివసించేవాడు. అతనికి పెద్దగా భూమి లేదు, కేవలం 2 ఎకరాల పొలం మాత్రమే. కాని అతనికి ఉన్నదంతా ఆ పొలమే. తెల్లవారుజామునే లేచి పొలానికి వెళ్లడం, భూమిని దున్నడం, విత్తనాలు వేయడం, ఇవన్నీ అతనికి జీవన శైలి. అతని భార్య లక్ష్మమ్మ కూడా అతనికి తోడుగా కష్టపడేది. వాళ్లకి 2 పిల్లలు, ఒకడు రాము, ఇంకొకరు చిన్న అంజలి. ఒకసారి గ్రామంలో వర్షం సరిగ్గా కురవలేదు. పంటలు ఎండిపోయాయి. కృష్ణయ్య దగ్గర అప్పటికే కొంత అప్పు ఉంది. పంట పండకపోవడంతో పరిస్థితి మరింత కష్టమైంది. అప్పదారులు రోజూ వచ్చి డబ్బు అడిగేవారు. కాని కృష్ణయ్య చేతిలో ఏమీ లేదు. ఆ కష్టంలో కూడా అతడు ధైర్యం కోల్పోలేదు. ఈ భూమి నన్ను ఎప్పుడూ మోసం చేయదు, నేను దానిని విశ్వసిస్తున్నాను అని చెప్పి ప్రతిరోజు పొలంలో పని చేసేవాడు. తరువాతి సంవత్సరం వర్షాలు బాగా పడ్డాయి. కృష్ణయ్య పంటలు పుష్కలంగా పండాయి. వరి గింజలు బంగారం లాగా మెరుస్తున్నాయి. ఆ ఆనందం చూసి లక్ష్మమ్మ కళ్లలో నీరు వచ్చింది. కృష్ణయ్య తన అప్పులు తీర్చాడు. పిల్లల విద్య కోసం కొంత డబ్బు పెట్టి మిగతా డబ్బుతో కొత్త వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేశాడు. గ్రామంలోని ఇతర రైతులు కూడా అతని ధైర్యం చూసి ప్రేరణ పొందారు. ఒకరోజు రాము తండ్రిని అడిగాడు, నాన్నా, ఇంత కష్టపడి రైతు పని ఎందుకు చేస్తారు? ఉద్యోగం చేసుకుంటే సులభం కాదా? దానికి కృష్ణయ్య చిరునవ్వు చిందించి చెప్పాడు, రాము, నేలతో మన బంధం పుట్టుకతో మొదలైంది. ఈ భూమి మన తల్లి లాంటిది. మనం దాన్ని ప్రేమిస్తే అది మనకు అన్నం ఇస్తుంది. ఈ భూమి లేకపోతే మనం ఎవరికీ ఆహారం ఇవ్వలేము. రాము ఆ మాటలు జీవితాంతం గుర్తుంచుకున్నాడు. చదువుకుని వ్యవసాయ శాస్త్రజ్ఞుడిగా మారి తన గ్రామానికి తిరిగి వచ్చాడు. ఆధునిక సాంకేతిక పద్ధతులతో రైతులకి సహాయం చేశాడు. తండ్రి కలను నిజం చేశాడు. కృష్ణయ్య గర్వంగా అన్నాడు, ఇది నా పంట కంటే గొప్ప ఫలితం, నా కొడుకు రైతుల కోసం పని చేస్తున్నాడు.